ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. కొద్ది రోజుల క్రితం మల్కాజ్గిరి సిపి సుమతి చేసిన సీక్రెట్ ఆపరేషన్ ఎంతటి సంచలనానికి కారణమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఆమె దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ వద్ద ఉండడం, ఆ సందర్భంగా పోకిరీలను వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేయడం, ఎంత జరుగుతున్నా గస్తీ పోలీసులు జాడ లేకుండా పోవడం లాంటి అంశాలు వెలుగు చూశాయి. సో ఈ రహస్య ఆపరేషన్ ద్వారా పోలీసుల గస్తీతో పాటు అర్ధరాత్రి వేళ అసలు ఏం జరుగుతుందన్న విషయాలు అందరికీ తెలిసేలా చేశాయి. కట్ చేస్తే తాజాగా కూకట్పల్లి డీసీపీగా వ్యవహరిస్తున్న రితిరాజ్ సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టి పబ్లో జరిగే గలీజ్ గబ్బు ఉదంతాలను వెలికి తీయటమే కాదు, స్థానిక పోలీసుల నిర్లక్ష్యాన్ని గుర్తించారు. అర్ధరాత్రి వేళ ఒంటరిగా స్పై కెమెరాతో పబ్కి వెళ్లిన ఆమె అక్కడ చూసిన గలీజ్ పనులకు అడ్డుకట్ట వేశారు. అనంతరం ఆమె ఆదేశాలతో అయితే పప్పై పోలీసులు కూడా స్థానిక పోలీసులు వచ్చి మెరుపుదాడి చేయడమే కాదు, మేనేజర్ను అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో నలుగురు యువతులతో సహా మొత్తం 8 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. సో ఇంతకు అసలు ఏం జరిగిందంటే, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ స్పై కెమెరాలు ధరించి అర్ధరాత్రి వేళ ఒక్కరే ఒంటరిగా మఫ్టీలో కేపీహెచ్బి పరిధిలోనే ఒక పబ్కి వెళ్ళారు. అది కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్. సో తనతో పాటు సిబ్బందిని వెంట తీసుకెళ్ళలేదు. ఈ సందర్భంగా పబ్లో జరుగుతున్న దారుణాలను మాత్రం గుర్తించారు, తన ఫోన్లో రికార్డ్ చేసుకున్నారు. సో కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిల్ని అక్రమంగా రవాణా చేసి తీసుకురావడమే కాదు, పబ్లో అసభ్యంగా అశ్లీలంగా డ్యాన్సులు, అసాంఘిక కార్యక్రమాలు బట్టబయలయ్యేలా చేశారు. సో కస్టమర్లను ఈ యువతలు మత్తులో ముంచి ఖరీదైన మద్యాన్ని కొనిపించి వేలల్లో బిల్లులు అయ్యేలా చేయడమే కాదు, అశ్లీల నృత్యాలు, ఆపై వ్యభిచారానికి సైతం సిద్ధం అన్నట్లుగా కస్టమర్లను ఆకర్షిస్తున్న వైనాన్ని గుర్తించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆధారాలని రికార్డ్ చేశారు డీసీపీ రితిరాజ్. అనంతరం ప్రత్యేక పోలీసు టీంకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా పబ్ మేనేజర్ను అరెస్ట్ చేశారు. వీరితో పాటు నలుగురు యువతులు, నలుగురు యువకుల్ని అదుపులో తీసుకున్నారు ఇప్పటిదాకా. ఈ మొత్తం ఉదంతానికి మూలం డీసీపీకి అందిన ఒక ఫిర్యాదు ఆధారంగా తెలుస్తోంది. ఒక ఐటీ ఉద్యోగి డేటింగ్ యాప్లో ఒక యువతి పరిచయం అయింది. సో కేపీహెచ్బిలోని ఒక పబ్లో కలుద్దామని చెప్పడంతో గత నెల 29న అతను అక్కడికి వెళ్ళాడు. 2 పెగ్గులు విస్కీ తాగగా ఆమె 4 పెగ్గులు విస్కీ తాగింది. చివరిలో 41,000కు పైనే బిల్లు రావడంతో అతనికి ఒకసారిగా షాక్ తగిలినట్టయింది. అంత మధ్యాన్ని తాను తాగలేదని చెప్పిన పబ్ నిర్వాహకులు మాత్రం వినలేదు. తనతో ఉన్న యువతిని అడగాలని చెప్పిన ఆ యువకుడికి అప్పటికే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో తనను మోసం చేసినట్టు గుర్తించాడు. దీంతో ఈ మోసంపై బాధితుడు కేపీహెచ్బి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇలాంటి దందాలు ఇటీవల కాలంలో ఎక్కువ కావడం, పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ గలీజు విషయాలకు స్థానిక పోలీసులు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు కూడా వెలువెత్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలోనే కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ పబ్లో జరిగే గలీజ్ వ్యవహారాలను బట్టబయలయ్యేలా చేశాయి. సో పబ్ నిర్వహణపై డీసీపీ సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. స్థానిక పోలీసుల తీరుపై రహస్య విచారణకు ఆదేశాలు కూడా జారీ చేసింది డీసీపీ రితిరాజ్. సో ఇక్కడ నుంచి కాదు, అయితే గుజరాత్, ఇంకా బాంబే, బీహార్, ఇటు వైజాగ్, అటు చిత్తూరు, బెంగళూరు, చెన్నై ఇలాంటి ప్రాంతాల నుంచి అందమైన యువతులని ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రాప్ చేసి అక్రమంగా ఇక్కడికి హైదరాబాద్కి తరలించి ఎవరైతే కస్టమర్లు వస్తారో వాళ్ళకి అంటే కొంచెం మోడర్న్గా పాష్గా అవుట్ఫిట్లు వేసుకొని వాళ్ళకి ఒక రకమైన భావన వచ్చేలాగా వాళ్ళపై ఇలాంటి అశ్లీల నృత్యాలు కూడా చేపిస్తోంది ఈ ముఠ. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. దీంట్లో 4 అమ్మాయిలు ఉన్నారు. నలుగురు 4 వేరువేరు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా. సో వీళ్ళు ఒకళ్ళు బీహార్ వాళ్ళు అంట, అండ్ ఒకళ్ళు పంజాబు, ఒకళ్ళేమో గుజరాత్ అమ్మాయి ఉంది దాంట్లో. సో వీళ్ళంతా కేవలం అక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చి సేద తీరాలి అనే ఉద్దేశంతో మేము వ్యభిచారానికి కూడా సిద్ధం అన్నట్టుగా వీళ్ళు అక్కడ ఆ వైబ్ క్రియేట్ చేస్తారు. దీంతో పబ్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఇంకా వాళ్ళు తాగిన తర్వాత వీళ్ళని మాట్లాడుకోవడమా లేకపోతే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి డీసీపీ రితిరాజ్ చాలా క్రిస్టల్ క్లియర్గా వీడియోలు తీశారు ఆవిడ. సో ఇటు ఈ పబ్లకి ఎలాంటి గలీజ్ దందాలు నిర్వహించే పబ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇక్కడ స్థానిక పోలీసులు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే ఇన్ని రోజులు బట్టి
ఒక పబ్ అంటే ఏంటి నార్మల్గా అసలు పబ్ పెట్టారు అంటే ప్రభుత్వం నుంచి ఒక అనుమతి తీసుకొని పబ్ పెట్టారు అంటే దానికి ఏంటి అర్థం? అక్కడ ఫుడ్డు, మందు, దాని తర్వాత ఏదైతే కపుల్స్ వస్తారో వాళ్ళు ఒకవేళ డ్యాన్స్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ డ్యాన్స్ చేయాలి. అక్కడ ఫ్లోర్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లోర్ పైన ఒక హాఫ్ అన్ అవర్ డ్యాన్స్ చేసి కరెక్ట్గా 12-12:30 లోపు ఈ యొక్క ఈ పనులన్నిటికీ గుడ్ బై చెప్పేసి బయటపడిపోవాలి. ఇది యాక్చువల్గా పబ్ నిర్వహణ. కానీ ఈ యొక్క పబ్ చాటులో స్పా ముసుగులో ఎలాగైతే ఇలా వ్యభిచారం చేస్తున్నారో ఈ యొక్క పబ్ చాటుల్లో కూడా అలాగే వ్యభిచారం. ఎక్కడెక్కడి నుంచో అమ్మాయిలు తెప్పించి వాళ్ళతో వీళ్ళని మాట్లాడించి మేము ఎలాంటి పనికైనా మేము సిద్ధం అని చెప్పి వాళ్ళతో ఒక డైరెక్ట్ వైబుల్ క్రియేట్ అయ్యేలా చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం. ఒక్కసారి ఈ పబ్కి వచ్చినోడు మళ్ళీ జనంలో ఇంకా ఇక్కడ రాడు. ఎందుకంటే ఒక డీసీపీ రితిరాజ్ ఏదైతే ఇప్పుడు ఆకస్మిక తనిఖీలు చేశారో, ఒక సీక్రెట్ స్పై ఆపరేషన్ చేశారో, ఆవిడ చేయడానికి ఒక మూల కారణం ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఒక అమ్మాయి డేటింగ్ యాప్లో పరిచయం అయింది. డేటింగ్ యాప్లో పరిచయం అయితే సో ఇద్దరు కలిసి ఒక వీకెండ్ కలుద్దాం అనుకున్నారు. ఆ అమ్మాయి ప్లేస్ చెప్పింది, కింగ్స్ అండ్ క్వీన్ అయితే బెటర్ పబ్బు, సో ఎప్పుడు నేను అక్కడికే వెళ్తుంటా అని చెప్పింది. సరే అని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత ఈ అబ్బాయి ఒక 2 పెగ్గులు తాగాడు, ఆ అమ్మాయికి 4 పెగ్గులు తాగాడు. మహా అయితే ఒక 5,000 బిల్లు తీసుకున్న స్టఫ్తో కలిపితే. సరే లేదు 3,000-4,000 వేసుకోండి బిల్లు. 41,600 రూపాయలు అయిందంట బిల్లు. ఎందుకు 41,600 అయింది? నేను అసలు తాగింది అంతమంది కాదు కదా, నేను ఒక్కడిని ఎంతమంది తాగుతాను అంటే నీ పక్కన ఉన్న అమ్మాయిని అడుగు కావాలంటే. ఏంటంటే కట్ చేస్తే మరి ఆ అమ్మాయి బాటిల్స్ తీసుకెళ్ళింది తెలీదు, కాస్ట్లీ బాటిల్స్, లేదంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఈ పబ్తో మాట్లాడుకుందనే విషయం తెలీదు. కట్ చేస్తే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఈ యొక్క మేనేజర్లు ఈ సాఫ్ట్వేర్ అబ్బాయి అడుగుతున్నాడు కదా నేను అంతమంది తాగలేదని చెప్తుంటే ఆ మేనేజర్లు వాళ్ళు వచ్చి అదేంటి అట్లా మాట్లాడుతూ నీ పక్కన ఉన్న అమ్మాయిని అడుగు కావాలంటే పక్కన ఉన్న అమ్మాయి లేదు. సో ఆఖరికి నేను మోసపోయానని గ్రహించినటువంటి ఆ సాఫ్ట్వేర్ వెంటనే ఆ క్రెడిట్ కార్డులు తీసి బిల్ అయితే కట్టేసి బయటకు వచ్చాడు. సో తెల్లారి కేపీహెచ్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్టిల్ ఇప్పటికీ అలాగే ఉంది ఆ కేసు. తీసుకోలేదు కేపీహెచ్పి పోలీసులు. అతను పెట్టినటువంటి ఆ కంప్లైంట్ని తీసుకోలే. ఒకవేళ తీసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుంటే అసలు ఈ డీసీపీ రితిరాజు వీళ్ళంతా స్పై ఆపరేషన్ చేసేవాళ్ళు కదా, ఆ రోజు తెలిసిపోయేదేమో. సో ఇలాంటి గలీజ్ దందాలు జరుగుతున్నాయి ఈ యొక్క కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో. 1 కాదు 2 కాదు, దాదాపుగా హైదరాబాద్లోని చాలా పబ్బుల్లో ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దారుణాలు చేస్తున్నారు. నిజంగా ఒక ఫ్యామిలీ పబ్కి వెళ్ళటం అంటే అందరూ వెళ్ళటం కష్టం. ఒక రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు, లేదంటే ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కొంచెం పద్ధతిగా ఉండేవాళ్ళు పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాము అనే భావం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. బాగా విరక్తి కలిగిపోయింది జనాలకి. ఎక్కడెక్కడి నుంచో అమ్మాయిలు తీసుకురావడం, వాళ్ళ ముందే పిచ్చి పిచ్చి పనులు చేయడం. సో ఇలాంటివి 1 కాదు 2 కాదు, నిత్యకృత్యం అయిపోయాయి. స్పా ముసుగుల్లో, ఇటు పబ్బుల ముసుగుల్లో ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి సిచ్యువేషన్. అసలు డీసీపీ రితిరాజ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, సాల్యూట్ చెప్పాలి. నిజంగా ఒక మఫ్టీలో వెళ్ళిపోయారు లోపలికి. మఫ్టీలో వెళ్ళిపోయి ఆవిడకి కావాల్సిన ఏదైతే క్రాస్ చెక్ చేసుకోవాల్సిన థింగ్స్ ఉన్నాయో, ఎందుకంటే స్థానిక పోలీసులకి ఆదేశాలు ఇచ్చి ఆ పబ్ మీద రైడ్ చేయాలి అంటే కొన్ని ఆధారాలు కావాలి కదా. సో ఆ ఆధారాలను సేకరించిన తర్వాతే వెంటనే లోకల్ పోలీసులను అలర్ట్ చేశారు. వాళ్ళు వెంటనే రావడం, రైడ్ చేయడం, ఆ 8 మందిని అరెస్ట్ చేయడం, తీసుకెళ్ళడం ఏకకాలంలో జరిగిపోయాయి. ఆ తర్వాత ఆ పబ్బు సజావుగా సాగింది. మరి వాస్తవానికి ఇన్ని రోజులుగా ఆ పబ్ అలా జరుగుతున్నా సరే ఎవరి అండదండలతో అలా జరుగుతుంది? స్థానిక పోలీసులు అండదండలు, నెలవారీ వచ్చే మామూళ్లతో వీళ్ళు ఈ దందాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. సో మరి డీసీపీ రితిరాజ్ చేసిన ఈ యొక్క సీక్రెట్ ఆపరేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.